నా పేరు ఇందనూర్ బషీర్, మాజీ జిల్లా కార్యదర్శి, వికారాబాద్ జిల్లా. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమం. ఈరోజు ఇప్పటిదాకా వివిధ పార్టీలు వివిధ విధాలుగా నిర్వహించుకున్నటువంటి ఈ విమోచన దినం కానీ విలీన దినం కానీ అని కొన్ని పార్టీలు అనుసరిస్తున్న విధానానికి నేటి ప్రభుత్వం ఒక తెరదించి ప్రజాపాలన అనే పేరు మీద ప్రభుత్వమే ఈ కార్యక్రమాలను నిర్వహించుతున్నందుకు ఒకంతకు ఆహ్వానించదగ్గ విషయమే. కానీ తెలంగాణ చరిత్రను కొంతమంది వక్రీకరించి దాన్ని విమోచన దినంగా, విద్రోహ దినంగా, విలీన దినంగా చెప్పడం కొంతవరకు చరిత్రను వక్రీకరించడం అవుతుంది. చరిత్ర చెప్తున్నది ఏమంటే 1724 నుండి మొఘలాయి సామ్రాజ్యానికి చివరి రాజైన ఔరంగజేబ్ మరణించిన తర్వాత హైదరాబాదులో ఉన్న ఆసఫ్జాయి వంశస్థుడు నిజాం రాజుడు పరిపాలన చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్రంగా, తెలంగాణ ప్రాంతంలోని 8 జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు కలిపి మొత్తం 16 జిల్లాల రాజ్యంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్న రోజులవి. అప్పుడు ఆసఫ్జాయి వంశస్థులు వారి మాతృభాష అయినటువంటి ఉర్దూను పాలనా భాషగా కూడా చదువులో కూడా ఉర్దూనే ప్రవేశపెట్టి తెలుగు భాషకు అన్యాయం చేసినందుకు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కువ ఉన్నందుకు తెలంగాణ ప్రజలు తెలుగు భాషా ఉద్యమాన్ని ప్రారంభించి ఈ తెలుగు భాషా ఉద్యమాన్ని రాష్ట్రంలో 1931 లోపల ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు. ఈ ఆంధ్ర మహాసభ ద్వారా ఈ కమ్యూనిస్టులు అంతర్భాగమై ఉండి అతివాదులుగా గుర్తింపు పొంది ఈ ఆంధ్ర భాష ఉద్యమాన్ని సామాజిక ఉద్యమంగా తయారు చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యకు మరియు జమీందారీ జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, మరి అదేవిధంగా అంటరానితనము మరియు ఈ ఎట్టి చాకిరి విముక్తి ఈ విధమైన దానికి వ్యతిరేకంగా కూడా పోరాడితే బాగుంటుందని ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్ లోపల నుండి ఆంధ్ర మహాసభలో 2 వర్గాలుగా ఏర్పాటై అప్పటి నుంచి తెలంగాణ పోరాటం ప్రారంభమయ్యి దానికి ఈ మగ్దుం మొయ్యుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి అని 3 కార్మిక సంఘం తరఫున, రైతుల తరఫున, అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంకు 1947లో పిలుపు ఇవ్వడం జరిగింది. అట్టి పిలుపులో భాగంగానే ఈ నిజాం నవాబు తన అనుచరుడైనటువంటి హాసిం రజవి తన సైన్యంతో పాటు జమీందారీ జాగీర్దారీ మరియు భూస్వామి దొర దేశ్ముఖులు, అదేవిధంగా పటేల్ పట్వారీలకు సర్వాధికారాలు ఇవ్వడం వల్ల ఈ భూములని తమే అనుభవించుతూ ఎట్టి చాకిరి చేయిస్తూ వాళ్ళకు ఏదో కొంత ఇచ్చే సమయం లోపల భూమి కౌలుకు తీసుకొని ఆరుట్ల రామచంద్రారెడ్డి దగ్గర భూమి కౌలుకు తీసుకొని ఆ కౌలు భూమి పంట పండించుకుంటే ఆ పంటని నిజాం తాబేదారులైన ఈ విష్ణూరు దొర రామచంద్రారెడ్డి గుండాలు
ఈ సాకలి ఐలమ్మ చేసుకున్నటువంటి భూమి యొక్క పంటను ఎత్తుకుపోతుంటే ప్రతిఘటించి గుత్పా సంఘం ఏర్పాటు చేసి అక్కడక్కడ ఈ గెరిల్లా పోరాట యోధులను తయారు చేసి ప్రతి గ్రామానికి గ్రామ సంఘాలు తయారు చేసి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇట్టి తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా నిజాం సైన్యాలు విరోచిత పోరాటాల వల్ల జనాలు ఇబ్బందులకు గురయ్యి పోరాటం కొనసాగిస్తే ఈ గెరిల్లా పోరాటాలకు తట్టుకోలేని నిజాం సైన్యాలు ఈ తన రాజ్యంలో ఉన్నటువంటి ఈ పటేల్ పట్వార్ల వ్యవస్థకు పూర్తి అధికారం ఇవ్వడం వల్ల ఈ పోరాటం ఉధృతమైంది. ఈ పోరాటంలో సుమారుగా 1500 మంది గెరిల్లా వీరులు అమరులైనారు. అదేవిధంగా మిగతా దొరలు దేశముఖులు వీళ్ళంతా కూడా ఈ నిజాం సహకారంతో ఈ ప్రజలపై విరుచుకుపడ్డందుకు ప్రజలంతా ఏకమై నిజాం సైన్యానికి ఈ దొరలు దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ప్రస్తుతం ఈ పోరాటాన్ని మతాలకు కులాలకు వాడుకోవడం సరైంది కాదు. ఇది ప్రజా పోరాటమే మాత్రమే. ఈ ప్రజా పోరాటం లోపలనే ఈ విధంగా నడిచింది. ఇటువంటి పోరాటం నడిచే సమయం లోపల నేను అనుకుంటా 1947 సెప్టెంబర్ 13న దక్షిణ భారతదేశంలో మొత్తం కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతున్నది అనే ఉద్దేశంతో లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకున్నటువంటి అప్పటి భారతదేశ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని కాదు మన హోమ్ మినిస్టరు తన సైన్యాన్ని తీసుకొని ఈ తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే నిజాం సర్కారు ఆయనకు లొంగిపోయిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ కమ్యూనిస్టుల ప్రభావం పెరిగి దక్షిణ భారతదేశం అంతా కూడా కమ్యూనిస్టులు పెరుగుతారనే ఉద్దేశంతో ఈ కమ్యూనిస్టులను ఏడవేసే కార్యక్రమం లోపల కమ్యూనిస్టులపై నిషేధం విధించడం జరిగింది. అయితే భారతదేశానికి అంతటికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే నిజాం సర్కారు 1940 సర్వస్వతంత్రం అని చెప్పి 47 లోపలనే ప్రకటించుకోవడం, ఆ ప్రకటనకు వ్యతిరేకంగా వీళ్ళంతా పోరాడి ఆయన సర్దార్ వల్లభాయ్ సైన్యానికి పోయి ఆయన లొంగిపోవడం, అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. లేకపోతే ఇప్పటిదాకా హైదరాబాద్ రాష్ట్రం అనేది పాకిస్తాన్ ఎట్లయితే ఉందో, బంగ్లాదేశ్ ఎట్లుందో అదేవిధంగా ఇక్కడ కూడా నిజాం సర్కారు రాజ్యం ఇంకా కొనసాగుతుండేదేమో. ఈ పోరాటం ద్వారానే తెలంగాణ ప్రాంతము భారతదేశంలో విలీనమైంది. కాబట్టి భారతదేశంలో ఇది విలీనమైనది, ఇది విలీన దినోత్సవం అనబడుతుంది. కానీ విమోచనమే కానీ ఇంకేమో కానీ దీనికి సరైన మాట కాదు అని మేము కమ్యూనిస్టుగా దీన్ని తెలియజేస్తున్నా. దాంతోపాటు ఈ కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో, దొరల మీద దౌర్జన్యాలు చేస్తున్నారనే ఉద్దేశంతో కమ్యూనిస్టుల ఏరివేతలో భాగంగా ఇక్కడున్న మొత్తం సాయుధ బలగాలకు సర్దార్ పటేల్ తన యొక్క హుకుం జారీ చేయడం వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత 3000 మంది కమ్యూనిస్టులని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా 4500 మంది తెలంగాణ సాయుధ పోరాటం లోపల అమరులైనందుకు ఈ ఘనత కమ్యూనిస్టు పార్టీకే ఉండాలనేది చరిత్ర చెప్తుంటే, దాన్ని కాదని దీన్ని హిందూ ముస్లిం గడబడగానో లేకపోతే ఇంకెవరో గడబడగానో దీన్ని చిత్రీకరించడం తప్పు. మగ్దుమ్ మొయ్యుద్దీన్ ఒక ముస్లింగా ఉండి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడడం ముస్లిం వ్యతిరేకం కాదు. సోయబుల్లా ఖాన్ అనే ఒక కవి ఆయన నిజాం సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే, కవిత్వం రాసినందుకే ఆయన చేతులు నరికి చంపడం, అదేవిధంగా సాకలి ఐలమ్మకు సహకరించిందనే ఉద్దేశంతో బందగీని హత్య చేయడం, ఇలాంటివి కూడా జరిగినాయి. ఇది ఏమాత్రము ఈ
మత పోరాటమే కానీ ఒక వర్గ పోరాటమే కానీ కాదు. ఇది కేవలం భూస్వాములకు తెలంగాణ రైతులకు జరిగినటువంటి పోరాటంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పోరాటం లోపల 3000 గ్రామాలను విముక్తి చేయడం జరిగింది. 4500 మంది అమరులైనారు. అదేవిధంగా 15 లక్షల ఎకరాల భూమిని కూడా పేదలకు పంచడం జరిగింది. ఇటువంటి పోరాటం చేసి ఈ దాన్ని సాధించిన తర్వాత ఇదే సర్దార్ పటేల్ ఎప్పుడైతే నిజాం సర్కారు లొంగ తీసుకున్న తర్వాత ఆయనను జైల్లో పెట్టడము, లేదా విదేశాలకు పోమంటని చెప్పడము, లేకపోతే ప్రజాస్వామ్యంలో అందరితో పాటు ఉండడము అని చెప్పకుండా ఆయననే మళ్ళా గవర్నర్గా ప్రకటించడం, ఇది దీనికి సరిపోయింది కాదు. కాబట్టి ఆయన 56 దాకా నవంబర్ 1 వరకు ఆయన రాజ్ ప్రముఖగా ఆయనకు ఇది ఇచ్చి ఆయన రాజభరణాలు ఇచ్చి ఆయనని పోషించడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్టుల ద్వారా జరిగింది. ఇది కమ్యూనిస్టుల విజయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు గత కొన్ని రోజుల నుంచి కూడా కొడంగల్ ప్రాంతంలో మేమున్నప్పటికీ ఈ సెప్టెంబర్ 17ను మేము అధికారికంగా నిర్వహించినందుకు ప్రభుత్వం నిర్వహించినందుకు మేము తహసీల్దార్ కార్యాలయం ముందు కానీ ఎండిఓ కార్యాలయాల ముందే కానీ జెండాలు ఎక్కిస్తుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసేది. ఇట్లా అరెస్ట్ చేసి జెండాలు ఎక్కనిచ్చేది లేదు. ఇటువంటి దాన్ని మేము ప్రభుత్వానికి అనేక సార్లు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ ప్రభుత్వాలు తమ అనుకూలంగా తాము చేసుకోవడమే కానీ, లేకపోతే తమకు చరిత్ర లేని దాన్ని చరిత్రగా తయారు చేయాలని సర్దార్ పటేల్ విగ్రహాలే కానీ ఇంకేవేవో కానీ పుట్టించి వాళ్ళు దానికి ఆకర్షింపజేసినారు. కానీ తెలంగాణ చరిత్రని ఏ పుస్తకాలు కానీ అవిట్లని కానీ ముద్రించలేదు. కాబట్టి మేము కోరేది ఏమంటే తెలంగాణ చరిత్రను, పాత తరాల చరిత్రను ఇప్పటి పాఠ్యపుస్తకాల కూడా తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా మేము తెలియజేస్తాం. ఇట్టి కార్యక్రమాన్ని ఈ కొన్ని రోజుల క్రితం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రజాపాలనా కార్యక్రమంగా తీసుకొని నిర్వహించడానికి ఆజ్ఞాపించడం వల్ల ఈరోజు మొట్టమొదటిసారిగా కొడంగల్లో కానీ ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద ప్రజాపాలనా దినంగా అందరూ జెండాలు ఎక్కించడం జరిగింది. కొంతమంది డౌట్ ఏంటంటే అసలు ఇది తెలంగాణ విలీన దినోత్సవమా విమోచన దినోత్సవం అనేది కొంత ఇది ముమ్మాటికి విలీన దినోత్సవమే. ఇది విమోచన దినం కాదు. విమోచనం ఏం జరిగిందంటే విమోచనం అయింది. ఇక్కడ విలీనం చేసినారు. ఇది నిజాం రాష్ట్రాన్ని ప్రత్యేక రాజ్యంగా ఉండనివ్వకుండా తెలంగాణ భారత ప్రభుత్వం లోపల విలీనం చేసినారు. కాబట్టి ఇది విలీన దినోత్సవం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ విధంగా నేటి నుంచి ఈ విలీన దినోత్సవానికి కూడా విలీనము అనకుండా ఇంకా కొత్త పేరు ఏమైనా ఉంటే పెడితే, ఇది విలీనం కాదు, మన ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రజాపాలనగా కాకుండా ఇంకా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి పేరు వచ్చేటటువంటిది పెడితే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడే హైదరాబాద్లో కూడా ఇట్లా అంటే రైతాంగ పోరాటం ఇట్లా పిడికిలు ఉంటాయి కదా, దానికి సింబల్ గా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. కొంతవరకు రేవంత్ రెడ్డి గారు ఈ పోరాటాన్ని తెలుసుకొని ఇది చేసి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వమే నిర్వహించాలని ఆదేశించినందుకు వారికి మా తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణ విలీన దినోత్సవం గురించి మా కమ్యూనిస్టులు చేసుకున్నటువంటి ఇది. విఠలరావు పవార్ అని మొదటిసారి ఎమ్మెల్యేకు నిలవన్నాడు 52లో కమ్యూనిస్టుగా. ఆయన తర్వాత కమ్యూనిస్ట్ ఇక్కడ ముగిసిపోయింది. విఠలరావు పవార్ ఎవరు అంటే నారాయణరావు పవార్ కుమారుడు ఇతని. నారాయణరావు పవారు పాతకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాల కంటే నిజాం సంస్థానం మీద కసి పెంచుకొని నిజాం సర్కార్నే దించాలనే ఉద్దేశంతో ఎట్లయితే దిగుతాడు, ఇతను పోయిన తర్వాత ఇతను వారసులు రావచ్చు అనే ఉద్దేశంతో ఆయనను హత్య చేయడానికి ప్రయత్నం చేసిండు నారాయణరావు పవార్.
అయితే నారాయణరావు పవార్ దీనికి ఎటువంటి ప్రతిజ్ఞ చేసినట్టే ఒక దగ్గర టీ తాగేటప్పుడు కొంతమందిని దోస్తులను చేసుకున్నాడు సార్. ఆ దోస్తులతో పాటు వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాడు. నిజాం సర్కార్ని హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అతను ఏం చేసిండు, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా ఉండి మహారాష్ట్ర లోపల బాంబులు దొరుకుతాయంటే చెప్పి మహారాష్ట్రకు బాంబులు తెచ్చుకొని అదేవిధంగా కలకత్తాకు వచ్చి ఓ రివల్వార్ తీసుకొని ఈ తన అనుచరులను అందరినీ కూడా తీసుకొని చాదర్ఘాట్ దగ్గర, హైదరాబాద్ లోపల చాదర్ఘాట్ దగ్గర ఓ ప్లాన్ వేసిండు. ఈయనని ఇక్కడనే హత్య చేయాలి అనేది. ఎట్లా హత్య చేయాలంటే ఆయన నిజాం సర్కారు ఎప్పుడు సాయంత్రం పూట తన తల్లి సమాధి దగ్గర వచ్చేటోడట రోజు సాయంత్రం. అయితే రోజు సాయంత్రం వచ్చేది చూసి అక్కడ అంతా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఆయన వచ్చిపోయినంత వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండేవి. అయితే ఈ నారాయణరావు పవారు మిగతా ఆయన అనుచరులు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అని అడిగితే చెప్పిండ్రు అన్నట్ల. నిజాం సర్కారు రోజు తన తల్లి సమాధి దగ్గరికి ఇక్కడ వస్తాడనేది తెలుసుకొని ఇక్కడైతే మనం హత్య చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ కావలి కాసి ఒకరోజు 10 ఫీట్లకు ఒకరొకరు నిలబడి అందరూ తమ చేతుల్లో బాంబులు తీసుకొని ఆయన వచ్చే సమయం చూసి ట్రాఫిక్ నిలబడినప్పుడు ఆయన సమాధి కాడికి పోయేటప్పుడు బాంబు విసిరాలి అతని మీద అనే ఉద్దేశంతో తయారు చేసుకొని వాళ్ళు ఏం చేసిండ్రు, ఆయన నిజాం సర్కారు వచ్చేటప్పుడు వీళ్ళు అనుకున్నట్లే నేను నిలబడి బాంబులు పట్టుకున్నారు. ఎప్పుడైతే కలకత్తా నుంచి తెచ్చుకున్న తుపాకులు ఉన్నాయి, చిన్న రివల్వార్లు, అవి కూడా తమ దగ్గర పెట్టుకున్నారు. దాంతోపాటు విషం సీసాలు కొని తమ దగ్గర పెట్టుకున్నారు. ఒకవేళ మనం బాంబు వేసింది తప్పితే రివల్వార్తో షూట్ చేయాలి. రివల్వార్ కూడా తప్పిందంటే వాళ్ళ చేతిలో దొరికి సచ్చే కంటే మేము సొంతంగా సావాలని ఆ విషయం పెట్టుకున్నారు. అటువంటి చేసి త్యాగం చేసి ఒకరోజు అట్లే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారమే నిజాం సర్కారు వచ్చేటప్పుడు ఆయన మీద బాంబు విసరడం, అది పక్కకు పడి పేలకపోవడం, జనాల్లో ఉన్న పోలీసులు అప్పుడే వాళ్ళని పట్టుకోవడం, తీసుకుపోయి విపరీతంగా కొట్టడం, చచ్చినంత వరకు జైల్లో పెట్టాలని పెట్టడం, లేవనికి రాకుండా చేయడం, ఇవన్నీ అంత దెబ్బలు కొట్టి ఇది చేసినా కానీ వాళ్ళు లొంగకుండా అదే ఉండి నిజాం సర్కారు విలీనం అయిన తర్వాత వీళ్ళ విమోచనం దొరికితే బయటికి వచ్చిన కొన్ని రోజులకు చనిపోతారు అన్నట్ల. ఇటువంటి త్యాగం చేసిన వాళ్ళు కూడా దాన్నే విమోచన అంటారా? దాన్నే విమోచనం కాదు, విలీనం కోసమే ఇదంతా చేసింది. వీళ్ళు పోరాటం చేసింది విలీనం కోసం. అవును, వీళ్ళకి అయింది విమోచనం అయింది. ఎవరికైంది? ఇప్పుడు దెబ్బలు తిన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు దీంట్లోలే కదా, దీంట్లోలే నిజాం సర్కార్ చంపేయాలనుకున్నారు. ఎందుకు అంటే ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ దీని ద్వారా విపరీతంగా వేధింపులు, రోజుకు మానభంగాలు, భూములు లాక్కోవడం, పన్నులు విధించి కట్టకపోతే చిత్రహింసలు చేయడం, ఇవన్నీ చేసేది అన్నట్ల. అందుకోసమే దానికి ఈ దాంట్లో విమోచనము ఎక్కడ లేదు. విలీనమే ఇది. మొట్టమొదటగా ఇది 1948 లోపల విలీనమైంది. అప్పుడు మన జాతీయ జెండా అనేది 17th నాడే అదే హైదరాబాద్ గడ్డ మీదే ఎగిరింది. ఫస్ట్ వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఇప్పుడు మనము నిజాం సర్కారు ఆంధ్ర మహాసభ ఏమైతే ఏర్పాటైందో, ఆంధ్ర మహాసభలో ఉన్నప్పుడు 1947 లోపల 15 ఆగస్టు 47 లోపలనే అక్కడున్న జనాలు స్వతంత్రం జెండా ఎగరేసిండ్రు. అది ఎగరేసిన తర్వాతనే వీళ్ళ మీద నిషేధం విధించిండ్రు. నిషేధం విధించి ఎక్కడ గండ్లపడితే, ఎక్కడ గడబడైతే, ఎక్కడ త్రిరంగ జెండా గండ్లపడితే వాళ్ళనంతా చంపుకుంటూ వచ్చిండ్రు. అట్లా 1500 మంది చచ్చినప్పుడు. అటు తర్వాత మన సర్దార్ పటేల్ రావడం, ఈ గడబడలంతా ఆపాలనే ఉద్దేశంతో కమ్యూనిస్టుల మీద నిషేధం విధించడం, ఇది జరిగింది. ఆ తర్వాత పోరాటం ఉధృతమైంది, కమ్యూనిస్టుల మీద నిషేధం వచ్చింది. వచ్చిన తర్వాత స్వతంత్రం కావాలని అయితే పోరాడుతున్నారు వీళ్ళంతా. బద్దం ఎల్లారెడ్డి అంటే ఈ విలీన దినోత్సవంలో కమ్యూనిస్టుల పాత్ర మెయిన్ ఉంది. ఎందుకంటే అతివాదులు మితవాదులు ఉన్నారు సార్. నిషేధం విధించిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేసినారు అంటే అతివాదులుగానే అండర్ గ్రౌండ్లో ఉండి పోరాడినారు. ఎన్ని సంవత్సరాలు? 56 వరకు నిజాం సర్కారు మనకు గవర్నర్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన నుంచి మనం గుంజుకున్నామో విమోచనమా విలీనమా అనేది అక్కడే మనకు తెలిసిపోతుంది. విలీనము అన్నప్పుడు ఆయన ఉండొచ్చు, కానీ అతనికి ఏ అధికారాలు లేవు. భారతదేశం లోపల స్వతంత్రం లోపల ఆయనకి ఎటువంటి అధికారాలు లేవు. అందరితో పాటు అతని రాజభరణం రద్దు, అన్ని రద్దులు ఉండాలి.
కానీ ఇతన్ని తీసుకొని రాజప్రముఖ్ అంటే గవర్నర్గా అపాయింట్ చేయడం, ఆయనకు ఏమి మన రాజభరణం ఇవ్వడం, ఆయనకు శాలరీ ఇవ్వడం, ప్రభుత్వంలో ఆయనకు అన్ని అధికారాలు ఉండడం, ఆయన డబ్బులే నడవడం, ఆయన కరెన్సీ నడవడం చేయడము ఇంకా కొంత రెచ్చగొట్టి కమ్యూనిస్టుల మీద నిషేధం ఉన్నది, ఇది ఉన్నది. దీని లోపల కూడా పోరాటమై వాళ్ళ కసిని ఇంకా 3,000 జనాన్ని చంపే వరకు వచ్చింది. ఆ 3,000 మంది లోపల ముస్లింలు చాలామంది ఉన్నారు. ఇది హిందూ ముస్లిం ఏమాత్రం కాదు, ఉర్దూ భాష వ్యతిరేక పోరాటం. ఉర్దూ భాషల పరిపాలన, ఉర్దూ భాషల చదువు, ప్రైవేటు స్కూల్ ఉన్నా కానీ కూడా ఉర్దూ భాషనే చెప్పాలి, లేకపోతే అనుమతులు లేవు అని చెప్పి నిషేధించిన రకాలంగా. అదే మేము 8 జిల్లాలోళ్ళము తెలుగు మాట్లాడేటోళ్ళము, ఉర్దూ రాదు కదా, ఉద్యోగాలు లేక మేము ఎట్టి చేయవలసి వస్తున్నది కదా అనేది పోరాటానికి నాంది. ఇది ఆడ జరిగింది, పోరాటం నాంది ఉర్దూకు తెలుగు మధ్య జరిగింది. అది ఇక్కడ అంతకంటే మించిన చరిత్ర ఏమి లేదు. దాని లోపలనే ఎప్పుడైతే వాళ్ళ తాబేదారులు ఉన్నారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇదే అధికారికంగా ఏర్పాటు చేసిండు, మరి గత పాలనలో కేసీఆర్ ఎందుకు చేయలేకపోయా? కేసీఆర్ ఈ దాన్ని చేస్తేనంటే తన పేరు రాదనే ఉద్దేశం. ఇప్పుడు మన జూన్ 2వ తారీఖు ఏమైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చేస్తున్నారు. తెలంగాణ ఇప్పుడు ఆవిర్భావం చేయడం, గతంలో 8 జిల్లాలు ఉన్నప్పుడే ఆవిర్భావం అయింది తెలంగాణ. కర్ణాటక లోపల 3 జిల్లాలు, మహారాష్ట్ర లోపల 5 జిల్లాలు. మరి ఆనాడు తెలంగాణ లేదంటారా? తెలంగాణ ఉన్నది. అయినాక మొదటి దశ ఉద్యమం చాలా అయింది. తెలంగాణ మహారాష్ట్ర లోపల ఎప్పుడైతే 5 జిల్లాలు ఏమైతే ఉన్నాయో వాటి కోసం పోరాడినప్పుడు మహారాష్ట్ర వాళ్ళు ఏం చేసినట్టే, మీరు తెలుగు భాష మాట్లాడేటోళ్ళంతా తెలంగాణకి వెళ్ళిపోండి, ఆ రాష్ట్రానికి వెళ్ళిపోండి. అప్పటిదాకా వాళ్ళు బ్రిటిష్ సర్కార్ పాలన లోపల ఉండేవాళ్ళు ఆంధ్రోళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కలపడము, రాయలసీమలో ఉన్న జిల్లాలను తీసుకొచ్చి ఇక్కడ కలపడము. 1956 తర్వాత ఏమైతే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటైందో దాని లోపల తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3గా త్రిలింగ దేశంగా అప్పుడు ఏర్పడింది. ఈ త్రిలింగ దేశం లోపల తెలంగాణకు ఇచ్చిన మాట ఆంధ్ర వాళ్ళు నెరవేర్చలేదనే ఉద్దేశంతో నేను అనుకుంటా 1957-58 లోపల ఓసారి తెలంగాణ గడబడి చాలైంది. ఇడ్లీ సాంబార్ గో బ్యాగ్ అనే ఉద్యమం చాలైంది. ఇడ్లీ సాంబార్ గో బ్యాగ్ అనే ఉద్యమం చాలైంది. దాంట్లో 7 మంది విద్యార్థులు చావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళేమన్నారు, లేదు మీ అధికారాలు మీకున్నాయి, అది ఒప్పందం ప్రకారమే నడుచుకుందామనే ఉద్దేశంతో కొనసాగించారు. ఆ తర్వాత 69 లోపల మొదటిసారి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చాలైంది. ఆ తర్వాత 3వసారి ఏమైతే ఉన్నదో కేసీఆర్ గారు నాయకత్వాన తన పదవి లేకపోయి పదవి తీసుకున్న తర్వాత తనకు పదవి మంచిదిగా రాలేదనే ఉద్దేశంతో నేను ఈ ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా నేను పోరాడితేనే నాకు పదవి వస్తుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. అంటే పదవి కోసము తనకు తెలంగాణ సెంటిమెంట్ని వాడుకున్నాడు. అంతవరకు చంద్రబాబే కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళే ఉండేది ముఖ్యమంత్రులుగా. అంతకు ముందు కూడా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రులు ఉండాలంట చెప్తే పివి నరసింహారావు అట్టటోళ్ళని ముఖ్యమంత్రులను చేస్తే ఈ ఆంధ్రోళ్ళు కుట్రపూరితంగా వాళ్ళని కొనసాగించేది ఇచ్చేదే లేదు. 5 సంవత్సరాలు మధ్యనే వాళ్ళని దించేది. మొదటిసారి ఒప్పందం లోపల ఏమున్నది, ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉండాలి అనేది. ఆ నిర్ణయాలన్నింటినీ ఆంధ్రోళ్ళు తుంగలో దొక్కినందుకే ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. ఈ ప్రజా ఉద్యమానికి నాయకుడు లేడు కాబట్టి ఉద్యమము నాయకుడిని తయారు చేసేదని నాయకుడు ఉద్యమాన్ని తయారు చేయలేడు. కాబట్టి ఈడ ప్రజా ఉద్యమం తయారైన తర్వాత దానికి నాయకత్వం కేసీఆర్ చేయడం. ఈరోజు రేపు ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి, ప్రతి ఇంట్లో రేడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూసిన విషయమే, దాంట్లో ఎక్కువ చెప్పే అవసరం లేదు. దానికి నాయకత్వం చేసి ఆమరణానికి నిరాదీక్ష చేసి 3 రోజులకే లేచిపోయి నిమ్మరసం దాగి విద్యార్థులు మళ్ళీ ఏమైనా చేస్తారనే ఉద్దేశంతో పట్టు వదలకుండా మళ్ళీ 9 రోజుల లోపల ఇది ఉద్యమం చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనడం, ఇది ఆవిర్భావం ఎట్లయితుంది? ఆవిర్భావం అయ్యే ఉండదు. తెలంగాణ మళ్ళా సపరేట్ తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం సాగింది, అది సపరేట్ అయింది. ఆంధ్ర వాళ్ళు వేరే మనం వేరే అనేది ఏర్పాటు చేసుకుంటామైంది. కానీ తెలంగాణ విమోచనం దాంట్లో ఏది సరిపోద్ది దీనికి? ఇది తెలంగాణ ప్రాంతం తొలుతనే ఉన్నది. 8 జిల్లాలతోని తెలంగాణ ప్రాంతం ఉండదు.
అందుకని ఆ కాలంలో మనం ఏముండము, కర్ణాటక రాష్ట్రంలోని 3 జిల్లాల లోపల మన గుల్బర్గా జిల్లా ఒకటి కాబట్టి గుల్బర్గా నుంచి మన కూడంగల్ ఇక్కడ 56 లోపల వచ్చింది. అవును, అంటే ఇంతకుముందు కొడంగల్ ఈ ప్రాంతం మొత్తం గుల్బర్గా జిల్లాలోనే గుల్బర్గా ఉంది కదా. జిల్లాలో ఉన్నాయి. ఇది విషయం. అందుకే ఈ మలిదశ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా సరైన నాయకత్వం లేక ఇప్పటికీ భూ పరిస్థితులే కానీ ప్రజా జీవనం లోపల కానీ ప్రజల సౌకర్యాలు తీర్చడం లోపలనే కానీ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. దాన్ని ఆసరా తీసుకున్నటువంటి మా కేసీఆర్ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా జనాల లోపల నేను చేస్తా నువ్వు చేస్తా అంటే తెలంగాణ ప్రజలు మోసపోయేటటువంటి దీంట్లో ఉన్నారు కాబట్టి మోసం చేసి ఎవరు వచ్చినా కూడా తెలంగాణకు ఉరగబెట్టింది ఏం లేదు. పాతకాలంలో ఉండ ప్రాజెక్టులు తప్ప ప్రాజెక్టులు పెరగలేదు, నీటి సౌకర్యాలు పెరగలేదు, ఉద్యోగాలు పెరగలేదు, ఎటువంటి ఇది పెరగలేదు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం కొంతవరకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కానీ ఆ భూముల పంపకాలే కానీ చేస్తామంట చెప్పి ధరణిని ప్రక్షాళన చేస్తా అంటాను కానీ లేదా ఈ బీద రైతులకంతా లాభం చేస్తా అని చెప్పి ప్రజల్లో చెప్పడం, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విలీన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తా అని చెప్పిన మాట ప్రకారం చేయడం కొంతవరకు ఆహ్వానించదగిన విషయమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.